హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మీకు అందరికీ చెప్పినట్టుగానే చికెన్ పికిల్తో మీ ముందుకు వచ్చేసా అండి. సో కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. చికెన్ అయితే బోన్లెస్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ వచ్చేసి పీసెస్ కూడా ఒక 1.5 ఇంచ్ మాత్రమే పీసెస్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏమవుతుందంటే చికెన్ని బాగా వేయించుకుంటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చికెన్ పికిల్కి చాలా చిన్న చిన్న ముక్కలైతేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మసాలా బాగా పడుతుందనమాట. సో ఆ విధంగా ముక్కలైతే కొట్టించేసుకోవాలి. చూసారు కదా పీసెస్ని, అంత చిన్నవి అనమాట. సో నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు తీసుకున్నానండి. ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి చికెన్కి బాగా మంచిగా కలిపేసి కొంచెం సేపు ఆరనివ్వాలి చికెన్ని. కొంచెం ఎందుకంటే డ్రై అయితే మనం వేయించుకోవటానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో కలుపుకుంటున్నాను. మీ అందరు కూడా చికెన్ పిక్కల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అసలు చికెన్ పిక్కల్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా బాగుంటుందండి, అందరికీ తినాలనిపిస్తుంది. సో ఇదిగోండి ఇలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా. రండి చూసేద్దాం ఇంకా. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. వచ్చేయండి. మంచి ప్యాన్ ఒకటి తీసుకున్న చిన్నది. సో ప్యాన్లో మీకు చూపిస్తున్నా చూడండి. ఒక స్పూన్ ధనియాలు, ఒక 1/2 ఇంచ్ చెక్క అండి, అది 1/2 ఇంచ్ చెక్క తీసుకున్నాను. సో చెక్క కూడా వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి ఇవన్నీ కూడా. ఒక 5 ఇలాచి తీసుకున్నాను. ఒక 5 లవంగాయలు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా కూడా అది కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటేనే ఈ మసాలా అంతా మంచిగా ఉంటుందండి. మాడకూడదు మసాలా మాడకుండా ఉంటేనే బాగుంటుంది. ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇంకొక స్పూన్ మెంతులండి. చాలా తక్కువ వేసుకోవాలి మెంతులు, ఎందుకంటే చేదు అనేది వచ్చేస్తుంది. సో చూసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు. ఇవన్నీ వేయించుకున్న తర్వాత బాగా మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనము పికిల్లో ఎలా వేయాలో కూడా నేను మీకు వీడియో మిడిల్లో చూపిస్తాను. సో ప్లీజ్ అందరూ వీడియోనైతే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు పచ్చడి అనేది ఎలా చేయాలో, ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తే మీకు పికిల్ అనేది అర్థం కాదు. సో ఇలా వేయించుకున్న మసాలా మొత్తం నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. చల్లగా అయిందండి, మిక్సీ పట్టుకుంటాను. ఈ మిక్సీలో వేసుకున్న పౌడర్ని మిడిల్లో చూపించేస్తాను. ఓకే, వచ్చేయండి. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయినాక ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్నానో చికెన్ ముక్కల్ని డ్రై అయినంతవరకు ఉంచుకున్నా అండి. చూడండి. సో అయినా కూడా మనకి పచ్చి అనేది బాగా కనిపిస్తుంది కదా. ఈ పచ్చిదనం అంతా వెళ్ళిపోయేంత వరకు, బాగా డ్రై అయ్యేంత వరకు సన్నటి ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. చూడండి, ముక్క కింద అంటకుండా వేయించుకోవాలండి. సో అదనమాట, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను అండి. ఈ ఆయిల్ కూడా పల్లి నూనె మాత్రమే వేయాలి. పల్లి నూనె కాకుండా వేరే నూనె వేస్తే పికిల్ చాలా స్మెల్ వచ్చేస్తుందండి. సో ఖచ్చితంగా పల్లి ఆయిలే వేయండి. బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. మనకి డ్రై అవ్వకుండా ఎలా అంటే అలా వేయించుకుంటే ఏమవుతుందండి, ముక్క బాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అందుకోసం ఖచ్చితంగా బాగా డ్రై అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించుకుందాము. ముక్క అడుగంటకుండా చూసుకోండి ఆయిల్లో. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఎందుకు వేయలేదు అనుకుంటున్నారా? ఎక్కువ ఆయిల్ వేయటం వల్ల మనకు అది యూజ్ అవ్వదండి. ఈ ఆయిల్లోనే మనం అంతా కలుపుకుంటాం కాబట్టి. సో నేను తగ్గ ఆయిల్ చూపించాను మీకు. సో బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది, చూసారా? వావ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక గుప్పెడి కరివేపాకు తీసుకున్నా అండి. పికిల్స్లో ఖచ్చితంగా కరివేపాకు అనేది వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఆయిల్లో ఈ ఫ్రైలో ఈ కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. బ్రౌన్ కలర్ అయిపోయింది, కరివేపాకు కూడా బాగా వేగిందండి. సో నేను వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి. సో మంచి అంటే వెట్టు లేకుండా ఉన్న బౌల్లో తీసుకోవాలండి. తడి అనేది ఇప్పుడు మనకి ముక్కలకి అసలు తగలకూడదు. సో బౌల్ కూడా నీట్గా ఉంది. సో తీసేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత ఇంట్లో బాగా దంచి పెట్టుకున్న, అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి అల్లం వెల్లిగడ్డ పేస్టు. సో పీసెస్ చూసారు ఎలా ఉన్నాయో. వావ్, తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి చూస్తుంటే. ఇలా ఫ్రై అయిన తర్వాత తింటే కూడా చాలా బాగుంటుందండి. నాకు కూడా బాగా ఇష్టము.
సో చెప్పాను కదా, ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి. అప్పటికప్పుడే దంచుకున్నా కాబట్టి చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో పికిల్కి ఆ టైంకి అప్పుడే దంచి వేస్తేనే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. సో ఇది కూడా ఫ్లేమ్ తగ్గించుకొని మంచిగా వేయించుకుంటున్నాను చూడండి. సో ఆ చిటపట అంతా అయిపోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అల్లం పేస్ట్ని వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేయించుకుంటూ చూసారా, ఈ విధంగా నొరగ వస్తుంది కదా, ఈ విధంగా నొరగ వచ్చేంత వరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నామో కదండి, సో ఆ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి. ఏదేమైనా ఒక మాట అండి, పెద్దలు అంటూ ఉంటారు కదా, ఫస్ట్ తొలి ముద్ద అన్నం ముద్ద పచ్చడితో తినాలి, కారంతో తినాలి అని. మీరైతే డైలీ ఇలా ఒక ముద్దతో మాత్రం అన్నం తినడం ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్‌కి మంచిది. ఒకప్పుడు పాతకాలంలో వాళ్ళు చెప్పేవాళ్ళు చూసారా? అదైతే చేస్తూ ఉండాలండి, వదిలేయకూడదు అనుకున్నా నేను గూడా. సో కంటిన్యూ చేస్తాను నేను అది గూడా. సో అది ముక్కల్లో మాత్రం వేసేసి వేయించుకుంటున్నా అండి. అల్లం పేస్టు ఈ పీసెస్ మనం బాగా వేయించుకోవాలి. ఇంకొంచెం సేపు వేయించుకొని, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండీ ఇందాక మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాను, పౌడర్ చేసుకున్నాను కదా, సో ఆ పౌడర్‌ని నేను మీకు చూపిచ్చేస్తా, చూసేయండి. సో ఇదనమాట. ఈ మొత్తం పౌడర్‌ని నేను వేసేస్తున్నా అండి. ఎందుకంటే అన్ని కొలతల ప్రకారం వేసుకున్నాను కాబట్టి ఈ పౌడర్ ఈ ముక్కల్లోకి సరిపోతుందనమాట. పచ్చడికి చాలా టేస్ట్ ఉంటదండి. ఈ మిశ్రమం మొత్తం మనం కలుపుకోవాలి. తగ్గ ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఉప్పు దీంట్లో ఇందులోనే ఇప్పుడు కొంచెం స్టవ్ కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని, చూసారా కారం అనమాట, 2 స్పూన్ల కారం నేను యూజ్ చేస్తున్నా అండి. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 3 స్పూన్లైనా వేసుకోవచ్చు. నాకు ఈ కొలతలకి 2 స్పూన్లు సరిపోతుందండి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1½ స్పూన్ వేసుకోవచ్చు. సో ఈ కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకుందాము. సో నురగ అనేది ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకంటే కారము ఇవన్నీ పల్లి ఆయిల్ కాబట్టి ఇలా కనిపిస్తుంది చూసారా. సో రెడీ అయిపోతుందన్నమాట. కొంచెం నాకెందుకో అనిపించింది సాల్ట్ తగ్గి ఉండొచ్చు అని. బాగా కలుపుతున్నాను చూడండి. మళ్ళీ ఒక్క స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం నురగంతా వెళ్ళిపోయి పూర్తిగా చల్లగా అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత 2 నిమ్మకాయలు తీసుకుంటున్నా అండి నేను వీటి కోసము. సో చూసారా, బాగా నురగ అనేది కూడా వెళ్ళిపోతుందనమాట. సో చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా అండి. 2 నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకుంటున్నాను. రసం పిండుకొని మీకు చూపిస్తా చూడండి. 2 నిమ్మకాయలు, మీకు కావాలనుకుంటే 3 నిమ్మకాయలైనా వేసుకోవచ్చండి పులుపు తినేవాళ్ళు. ఈ 2 నిమ్మకాయలని పులుసు వేసుకుంటున్నాను. సో ఇదండి ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా పచ్చడి, చికెన్ పచ్చడి అనమాట. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.